కరెన్సీ అందరికీ కావాలి. ఎంత కావాలి అంటే లెక్కలేనంత కావాలి. అయితే ఈ లోకంలో డబ్బు కంటే వాల్యుబుల్ ఇంకోటి ఉంది, అది టైం. మనం డబ్బు సంపాదించవచ్చు, పోగొట్టుకోవచ్చు, మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చు, రికవర్ చేయొచ్చు. కానీ టైం అలా కాదు. ఒక్కసారి పోగొట్టుకుంటే అది పోయినట్టే. ఈ క్షణం గడిస్తే అది మళ్ళీ రాదు. అందరికీ దేవుడిచ్చింది రోజుకి 24 గంటలు మాత్రమే. ఎన్ని గంటలు ఉన్నాయని కాదు, ఆ 24 గంటలు ఎలా ఖర్చు పెట్టామన్నది మ్యాటర్. మోడర్న్ సొసైటీ మన సక్సెస్ని మనం సంపాదించే డబ్బుతో కొలుస్తుంది. డబ్బు కోసం రాత్రి పగలు కష్టపడతాం, హెల్త్ పాడు చేసుకుంటాం, రిలేషన్షిప్స్ సంబంధాలు నాశనం చేసుకుంటాం. కానీ గడిచిపోయిన టైంని మళ్ళీ తీసుకురాలేం, దాన్ని రీక్లెయిమ్ చేసుకోలేం. టైం గురించి చెప్పాలంటే ఉదయమే మన పర్సు నిండా నిండిపోయి ఉంటుంది, కానీ రాత్రి గడవగానే నువ్వు ఏం చేసినా చేయకపోయినా ఖర్చు అయిపోతుంది, పర్సు ఖాళీ అయిపోద్ది. మళ్ళీ ఉదయం చూసుకుంటే పర్సు నిండా నిండుగా ఉంటుంది. అంటే వీ కెనాట్ సేవ్ టైం ఫర్ టుమారో. నువ్వు టైంను వేస్ట్ చేసినా కరిగిపోద్ది, తెలివిగా ఇన్వెస్ట్ చేసినా కరిగిపోద్ది. అయితే వీ ట్రేడ్ టైం విత్ మనీ. ఈ నెలంతా కష్టపడితే ఇంత శాలరీ వస్తుంది అనుకుంటాం. శాలరీ వస్తుందో లేదో తెలియదు, కానీ ఆ గడిచిన నెల మాత్రం మళ్ళీ తిరిగి రాదు. ఎన్నేళ్ళు కష్టపడినా పర్లేదు, ఏదో రోజు బోలెడంత డబ్బు వస్తే మిగిలిన టైం అన్నా హ్యాపీగా బతుకుదాం అనుకుంటాం. అప్పుడు చూసుకుంటే టైం మిగిలి ఉండదు. టైం మాత్రమే కాదు, మన ఒంట్లో ఉన్న ఎనర్జీ, వయసు అన్నీ కరిగిపోతాయి. ఇంకో 10 ఏళ్ళు బతుకుదామని అనుకున్నా టైం ఉండదు. పోనీ ఎంత డబ్బు ఇచ్చినా కొందామంటే టైం దొరకదు. అందుకే టైం ఈజ్ రియల్ కరెన్సీ. ఈ టైం అండ్ మనీ ట్రేడింగ్లో పడి కుటుంబంతో గడిపే మూమెంట్స్ మిస్ అవుతాం, మిత్రులతో గడిపే అందమైన సాయంత్రాలు మిస్ అవుతాం, ఆ సముద్రం, అడవి, పుస్తకాలు, తిరగాల్సిన ఎన్నో ప్రదేశాలు ఎన్నెన్నో మిస్ అవుతాం. రోజు 4 గంటలు ట్రాఫిక్లోనే గడిచిపోతాయి, ఇంకో 4 గంటలు చిరాకులో గడిచిపోతాయి, మిగతావి నిద్ర లేకుండా గడిచిపోతాయి. ఈ రోజు కాకపోతే రేపైనా గుడ్ న్యూస్ వింటామని ఎదురు చూపులతో నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి. ఇలా మన జీవితంలో ఎంత పోగొట్టుకున్నామో మనకి కరిగిపోయిన కాలమే చెప్తుంది. ఆ రోజు ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు. నిజానికి నువ్వు నిజంగా ఎంజాయ్ చేసే మూమెంట్స్కి డబ్బుకి సంబంధం లేదు. వెన్నెలు చూడటానికి డబ్బు ఎందుకు? కాసేపు మీ కుక్కతో ఆడుకోవడానికి డబ్బు ఎందుకు? ఈ పర్సనల్ గోల్ అచీవ్ చేద్దామని గొడవలో పడి మిగిలిన టైం కూడా మనం పాడు చేసుకుంటూ బతుకుతున్నాం. ఈ భూమి మీద మనకి లిమిటెడ్ అవర్స్ ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. మీ టైం మీకు చాలా ఇంపార్టెంట్ అని మీరు ఫీల్ అయినప్పుడు ప్రయారిటీస్ కూడా మారుతాయి. దేవుడు మీకు ఇచ్చిన లిమిటెడ్ టైంని మీరు కాన్షియస్గా ఖర్చు పెడుతున్నారా లేదా కేర్లెస్గా ఖర్చు పెడుతున్నారా చెక్ చేసుకోండి. మనందరం రాంగ్ ట్రేడింగ్ చేస్తున్నాం. టైము, మనీ రెండు ఒకటే వాల్యూ అనుకుంటున్నాం. కాదు. యు ఆర్ ఎర్నింగ్ మనీ బట్ లూజింగ్ మోస్ట్ వాల్యుబుల్ అండ్ ప్రెషియస్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. ఎంత సంపాదించినా ఎలాగో రోజు పోతాం. కాకపోతే వీలైనన్ని మధుర క్షణాలు మీ అకౌంట్లో పడితే పుట్టినందుకు, ఇక్కడ గడిపినందుకు ఏదో అర్థం ఉంటుంది. లేదంటే జర్నీ మొత్తం నాశనం అయిపోద్ది.